ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా నెట్వర్క్ యొక్క కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనే విధానాన్ని చూద్దాం. సో నేను ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మనం కేవైసీ ఆప్షన్ చూడాలంటే టాప్ కార్నర్లో రైట్ సైడ్ 3 అడ్డగీతలు ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కేవైసీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మన కేవైసీ యొక్క ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే యూ మస్ట్ బి కరెంట్లీ మైనింగ్ అని ఒకటి ఉంది, అది గ్రీన్ టిక్లో ఉంది. సో ఎవరైనా కేవైసీ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మైనింగ్ అనేది ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే యూ మస్ట్ హ్యావ్ ఏ స్ట్రీక్ ఆఫ్ 15 days ఆర్ మోర్. అంటే మనం మైనింగ్ అనేది ఖచ్చితంగా 15 days అనేది కంటిన్యూస్గా చేసి ఉండాలి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. టోటల్ మైనింగ్ కాదండి, మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని 100 days అయినప్పటికి కూడా మీరు కంటిన్యూస్గా 15 రోజులు అట్లీస్ట్ మైనింగ్ చేయాలి. అంటే మీరు ఒక 12 రోజులు కానీ 13 రోజులు కానీ కంటిన్యూస్గా మైనింగ్ చేసి తర్వాత 1 day గ్యాప్ ఇచ్చినా కానీ 12వ రోజు వరకు మీరు కంటిన్యూస్గా మైనింగ్ చేసి 13వ రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చిన 14వ రోజు మళ్ళీ మీ మొదటి రోజు అవుతుంది. అంటే 14వ రోజు నుంచి 14వ రోజుని 1వ రోజుగా కౌంట్ చేసి మళ్ళీ 15 రోజులు కంటిన్యూస్గా మీరు మైనింగ్ చేయాలి. సో అప్పుడే మీకు మైనింగ్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూడండి, ఈ ఒక్కటి మాత్రం రెడ్ మార్కులో ఉంది. సో ఈ ఒక్కటి రెడ్ మార్కులో ఉంది. ఈ రెడ్ మార్కులో ఉండడానికి మీనింగ్ ఏంటి అంటే నేను కంటిన్యూస్గా 15 days అనేది మైనింగ్ చేయలేదు, అందుకని చెప్పేసి నాకు కేవైసీ ఎలిజిబిలిటీ రాలేదన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం మెనూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కేవైసీ గురించి చూసినప్పుడు ఇక్కడ అన్క్వాలిఫైడ్ అని ఉంది. దానికి రీజన్ అదే. సో ఎవరైతే కంటిన్యూస్గా 15 days మైనింగ్ చేయరో వాళ్ళకి అక్కడ అన్క్వాలిఫైడ్ అని చూపిస్తుంది. సో వాళ్ళు కేవైసీకి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే కంటిన్యూస్గా 15 days మైనింగ్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే కేవైసీ ఎలిజిబిలిటీ వస్తుంది. దాంతోపాటు కేవైసీ చేసుకునేటప్పుడు మీ మైనింగ్ అనేది కూడా ఆన్లో ఉండాలి. ఇంకొకసారి చూడండి, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో కేవైసీ చేసుకోవడానికి 2 క్వాలిఫికేషన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ది మైనింగ్ ఆన్లో ఉంది, కానీ రెండోది ఏంటి అంటే నా మైనింగ్ అనేది నేను కంటిన్యూస్గా 15 days చేయలేదు. సో అందుకని చెప్పేసి నాకు ఎలిజిబిలిటీ లేదు. సో ఇప్పుడు కేవైసీ ఏ విధంగా చేయాలి అనేది ఆల్రెడీ క్వాలిఫై అయిన అప్లికేషన్లో మనం కేవైసీ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. కేవైసీ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు కేవైసీ క్వాలిఫై అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం సెలియా నెట్వర్క్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మన కాయిన్స్ని వేరే వాళ్ళ మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మెయిన్ నెట్కి మనం ఎలిజిబుల్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనం కేవైసీ అనేది క్వాలిఫై అయి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అంటే మనం కేవైసీ అనేది క్వాలిఫై అయితే ఇక్కడ ఎయిర్ డ్రాప్గా మనకు సెలియా కాయిన్స్ అనేవి ప్రతిరోజు వస్తాయండి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ కేవైసీ అయిపోయి క్వాలిఫై అయినటువంటి పర్సన్ది అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మీకు కేవైసీ దగ్గర phase 1 వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో అంటే కేవైసీ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది వెరిఫై అయింది. సో దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేస్తున్నాను. చూడండి, కేవైసీ క్వాలిఫై అయినటువంటి అకౌంట్లో కేవైసీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి phase 1 అండ్ సెకండ్ది phase 2. phase 1 అనేది క్వాలిఫై అయ్యాము. సో ఇక్కడ చూడండి, phase 1 వెరిఫైడ్ అని పడింది. సో వెరిఫైడ్ అని పడితే మనం క్వాలిఫై అయినట్టు. సో ఈ క్వాలిఫై అవ్వడం వల్ల ఈ అకౌంట్లో జరిగిన బెనిఫిట్ ఏంటనేది చూద్దాం. మెనూ బటన్ క్లిక్ చేసి డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ 1354 ఉంది. 1354 సెలియా టోకెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం
ఇలా లెఫ్ట్ సైడ్కి ఒకసారి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎయిర్ డ్రాప్ ద్వారా ఇక్కడ 47 సెలియా టోకెన్స్ అనేవి వచ్చాయండి. సో ఓన్లీ ఎయిర్ డ్రాప్ ద్వారా ఇక్కడ ఎర్న్ చేసింది ఎన్ని అంటే 47. సో 47 టోకెన్స్ అనేవి మనకు కేవైసీ 1 క్వాలిఫై అవడం ద్వారా వచ్చింది. సో దీనివల్ల నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళు కంటిన్యూస్గా 15 డేస్ అనేది ఏ రోజు ఆపకుండా స్ట్రీకింగ్ అనేది అంటే మైనింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు కేవైసీ చేసే ప్రాసెస్ని మనం చూద్దాం. ఇప్పుడు నేను కేవైసీకి ఎలిజిబిలిటీ పొందినటువంటి ఒక అకౌంట్ని ఓపెన్ చేశాను, సెలియా అకౌంట్ని. సో దీంట్లో కేవైసీ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మెనూ బటన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి కేవైసీ దగ్గర క్వాలిఫైడ్ అని ఉంది. అంటే మనం కేవైసీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు అనమాట. దాని మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ 1 అని, రెండోది ఫేజ్ 2 అని. సో ప్రస్తుతానికి మనము ఫేజ్ 1 కేవైసీ మాత్రమే చేస్తాము. ఫేజ్ 2 కేవైసీ అనేది సెప్టెంబర్ మంత్లో వస్తుంది. ఇక్కడ మనం ఫేజ్ 1 కేవైసీ చేసుకోవడానికి ఇక్కడ మన అఫిషియల్ నేము అంటే ఎనీ ఐడి కార్డులో ఉన్నట్టు ఎంట్రీ చేయాలి. దాని తర్వాత ఎంటర్ యువర్ ఫోన్ నంబర్, మనం ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తాము. దాని తర్వాత కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇది క్లిక్ చేసేసి ఇండియా అని టైప్ చేసి కింద ఉంది కదా స్టార్ట్ ఫేజ్ 1 కేవైసీ అని, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి అక్కడ ఎంట్రీ కొట్టిన తర్వాత ఇక్కడ కేవైసీ స్టేటస్ అనేసి ఫేజ్ 1 వెరిఫైడ్ అని పడింది. సో అంటే మన ఫేజ్ 1 అనేది కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఫేజ్ 2 జస్ట్ క్లిక్ చేస్తున్నాను. దాంట్లో ఏముంటుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫేజ్ 2లో చూడండి ఇక్కడ ఏంటి అంటే మనము ఎప్పుడైతే కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు స్టార్ట్ అయ్యింది అంటే మెయిన్ నెట్ ఎప్పుడైతే లాంచ్ అయ్యిద్దో అప్పుడు ఏం జరుగుద్ది అంటే మన BEP20 అంటే BNB బైనాన్స్ కాయిన్ ఉంది కదా BSC చైన్. సో దాని అడ్రస్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తే మన ఫేజ్ 2 కేవైసీ అనేది అయిపోయినట్టే. సో ఈ ఫేజ్ 2 కేవైసీ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ కేవైసీ ఒక్కటే కాకుండా ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాలనుకున్నాను. దాంట్లో ముఖ్య విషయం ఏంటి అంటే స్ట్రీకింగ్ అంటే ఏం లేదండి, కంటిన్యూస్గా ఏ రోజు మిస్ చేయకుండా మైనింగ్ చేయడాన్ని స్ట్రీకింగ్ అని అంటారు. ఆ స్ట్రీకింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఇప్పటివరకు 111 రోజులు మైనింగ్ అనేది చేశాను. సో ఇక్కడ మనకేం రిఫరల్ బోనస్ అనేది అంత ఎక్కువగా ఏం రాదు. సో మనం కంటిన్యూస్గా మైనింగ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. వాటిలలో అది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి నాకు టోటల్ బ్యాలెన్స్ 1360 సెలియా టోకెన్స్ అనేవి ఉన్నాయి. సో దాని లెఫ్ట్ సైడ్ ఇలా చేస్తే చూడండి నేను కంటిన్యూస్గా మైనింగ్ చేయడం వల్ల కేవైసీ క్వాలిఫై అయ్యా. కేవైసీ క్వాలిఫై అవ్వడం వల్ల నాకు 47 సెలియా టోకెన్స్ అనేవి ఇప్పుడు వరకు ఎయిర్ డ్రాప్గా వచ్చాయి. దాంతోపాటు నెక్స్ట్ది చూడండి మైనింగ్ ద్వారా నాకు వచ్చింది 1000 వచ్చాయి. సో లాస్ట్లో చూడండి ఇది మెయిన్ థింగ్ అండి, స్ట్రీకింగ్. సో స్ట్రీక్ బోనస్ అని చెప్పాను కదా, అదే ఇక్కడ చూపిస్తున్నది. నేను కంటిన్యూస్గా చేయడం వల్ల 281 టోకెన్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. సో దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే మీరు కంటిన్యూస్గా 2 డేస్ 3 డేస్ 5 డేస్ 6 డేస్ 10 డేస్ ఈ విధంగా స్ట్రీకింగ్ అనేది చేస్తూ వెళ్తే ఆ నెక్స్ట్ మీకు డైలాగ్ చూపిస్తుంది అనమాట స్క్రీన్ మీదే. ఇంకొక 2 డేస్ ఎక్స్ట్రా కంటిన్యూస్గా మైనింగ్ చేయండి, మీకు 10 టోకెన్స్ వస్తాయి బోనస్గా అనేసి. లేకపోతే మీకు 20 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డైలాగ్ వస్తుంది, ఇంకొక 2 డేస్ మీరు కంటిన్యూ చేయండి, మీకు ఒక 15 కాయిన్స్ అనేవి బోనస్గా వస్తాయి అనేసి. సో ఈ విధంగా ఏంటంటే కంటిన్యూస్గా ఇప్పటివరకు నేను 111 రోజులు చేయడం ద్వారా నాకు 281
సెలియా టోకెన్స్ అనేవి బోనస్గా వచ్చాయి, స్ట్రీకింగ్ బోనస్గా. సో ఇక్కడ స్ట్రీకింగ్ వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ కేవైసీకి ఎలిజిబిలిటీ వస్తుంది. దాంతోపాటు కేవైసీ మనం క్వాలిఫై అయితే కేవైసీ ద్వారా ఎయిర్ డ్రాప్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు కంటిన్యూస్గా మనం మైనింగ్ చేయడం ద్వారా స్ట్రీకింగ్ బోనస్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. ఇదండి మన సెలియా అప్లికేషన్ గురించి. సో ఇప్పుడు మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీలో ఎవరైనా కానీ ఇప్పటివరకు సెలియా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే చేసుకోండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, పైన సెప్టెంబర్ 30th కేవైసీ 2 అనేది లాంచ్ అవుతుందని చూపించింది. సో కేవైసీ 2 అనేది సెప్టెంబర్లో ఉంది అంటే ఆ తర్వాత మనకు మెయిన్ నెట్ అనేది ఉంటుంది, తర్వాత మంత్ ఆ నెక్స్ట్ 2 monthsలోనే ఉంటుంది. సో అంటే మనకి ఇంకా చాలా టైం ఉంది, అంతలోపు మనం సెలియా టోకెన్స్ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు సెలియా నెట్వర్క్ అనేది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ని, క్రిప్టో ఎక్స్చేంజ్ని తీసుకొస్తుంది. దాంట్లో ఓన్లీ 0.4% మాత్రమే ట్రాన్సాక్షన్ ఛార్జ్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల దాని నెట్వర్క్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ ఉంటే ఒక కాయిన్కి లేకపోతే ఒక నెట్వర్క్కి దాని ప్రైస్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, బైనాన్స్ ఎక్స్చేంజ్ యొక్క BNB కాయిన్, వజీరెక్స్ ఎక్స్చేంజ్ యొక్క WRX కాయిన్, ఈ విధంగా DYDX ఎక్స్చేంజ్ యొక్క DYDX కాయిన్, ఇలా చూసుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లస్ క్రిప్టో కాయిన్ లేకపోతే క్రిప్టో టోకెన్ ఉండేవి. సో వాటి గ్రోత్ అనేది బుల్ రన్లో మీకు ఒక 20 times, 30 times, 100 times, 200 times కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు BNB కాయిన్ గురించి ఒకసారి తెలిస్తే మీకు ఐడియా ఉండుంటే అది $0.4తో స్టార్ట్ అయింది. BNB కాయిన్ అనేది హయ్యెస్ట్ $560కి టచ్ అయింది. సో మోర్ దాన్ 120 times అనేది లైఫ్ టైంలో అది గ్రోత్ అనేది చూపించింది. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీలో ఎవరైనా ఇప్పటివరకు సెలియా నెట్వర్క్ అనేదాన్ని, మైనింగ్ అనేదాన్ని స్టార్ట్ చేయకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు రిజిస్టర్ అయ్యి కంటిన్యూస్గా మైనింగ్ అనేది చేయండి. సో ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో సెలియా నెట్వర్క్లో మైనింగ్ అనే వాళ్ళకు ముఖ్య సజెషన్ ఏంటి అంటే ఏ రోజు కూడా మీరు మైనింగ్ చేయడం ఆపొద్దు. సో మీరు ఎంత డిసిప్లైన్గా మైనింగ్ అనేది చేస్తారో అంత ఎక్కువ బెనిఫిట్ అనేది సెలియా నెట్వర్క్లో ఉంది. సో ఇంతేనండి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.